శ్రీ గురుభ్యో నమ. ఓం నమ శివాయ. సత్సంగ పరివారానికి సాదరాహ్వానం. జ్యేష్ఠ శుక్ల దశమి, దశ పాపహర్ దశమి, గంగా దశహర, గంగా జయంతి, గంగావతరణం. ఈ రోజుని భగీరథుని తపస్సు ఫలితంగా భూమిపైకి గంగా నది ప్రవహించిందని పురాణాలు చెప్తున్నాయి. ఈరోజు గంగా స్నానం వలన 10 జన్మల పాపాలు నశిస్తాయి అని పెద్దలు తెలియజేశారు. గంగా స్నానం చేయలేని వారు ఇంటి వద్ద స్నానం చేస్తూ ఈ మంత్రమును, ఈ స్తోత్రమును చదివినా కూడా గంగా స్నాన ఫలితము దక్కును. గం గణపతయే నమః. గంగా గంగేతి యో బ్రూయాత్ యోజనానాం శతైరపి ముచ్యతే సర్వపాపేభ్యో విష్ణులోకం సగచ్చతి. ఎవరైతే 100 యోజనాల దూరంలో ఉన్నప్పటికీ గంగా 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 అని స్మరిస్తారో వారు సమస్త పాపాల నుండి విముక్తులై అంత్యమున విష్ణులోకమును పొందుతారు. అంబత్పద్దర్శనాన్ ముక్తి నజానే స్నానజం ఫలం స్వర్గారోహణ సోపానం మహాపుణ్య తరంగిణి. ఓ గంగా మాత, కేవలం నిన్ను చూడటం వలనే, అనగా గంగా నదిని చూడటం వలన నాకు ముక్తి లభిస్తుండగా నీలో స్నానం చేయటం వలన వచ్చే ఫలితం ఎంత గొప్పదో కదా. నువ్వు స్వర్గారోహణమునకు సోపానం వంటిదానవు మరియు గొప్ప పుణ్య తరంగములు కలదానవు. హరి విశ్వేశ్వరో గంగా గంగా విశ్వేశ్వరో హరి. హరి నారాయణో గంగా గంగా నారాయణో హరి. విశ్వేశం మాధవం డుం డింగ్ డుం డింగ్ దండపాణించ భైరవం వందే కాశీం గుహాం గంగా భవానీ మణికర్ణికా నందిని నళిని సీత మాలినీచ మహాపగా విష్ణుపాదాబ్జ సంభూత గంగా త్రిపథగామిని భాగీరథి భోగవతి జాహ్నవి త్రిదశేశ్వరి. ద్వాదశైతాని నామాని యత్ర యత్ర జలాశ్రయే స్నానకాలే పఠే నిత్యం మహాపాతక నాశనం. యదక్షర పద భ్రష్టం మాత్రాహీనం తు యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవనారాయణ నమోస్తే. గోవిందేతి స్నానం కాయేన వాచా మనసేంద్రియైర్వ బుద్ధ్యాత్మా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యత్ సకలం పరస్మై నారాయణాయ సమర్పయామి. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వరో. ఓం నమః శివాయ చ నమః శివాయ. ఓం నమః శివాయ చ నమః శివాయ. ఓం తత్సత్ బ్రహ్మార్పణమస్తు.